హలో అండి. ఈ వీడియోలో మనం చక్రవడ్డీకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి. అయితే నేను ప్రీవియస్ వీడియోలో బారు వడ్డీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. అవి ప్లేలిస్ట్లో ఇచ్చానండి, చూడండి. అలాగే ఈ సమ్స్ వచ్చి 3rd to 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకున్నాను. సో ఇది ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడతాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయండి. ఎక్కడైనా సరే బారు వడ్డీ అన్నప్పుడు ఏ విధంగా చేయాలన్నది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం చక్రవడ్డీ అండి. ఒక ఫార్ములాను ఉపయోగించి మనం అంటే ఎక్కడైనా సరే చక్రవడ్డీ అన్నప్పుడు ఆ ఫార్ములాను మనం అప్లై చేసేసి ఈజీగా చేయొచ్చండి. ఎక్కువ ప్రిఫరెన్స్ నేను నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు వాటికి ఫార్ములాస్ గుర్తుండక లేదంటే సమ్స్ చేయక వదిలేస్తుంటారు. సో వాళ్ళ కోసమనే వీడియోస్ చేస్తున్నాను. ఇక మీకు వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఫస్ట్ సమ్ చూసినట్లయితే 16,000పై మొదటి సంవత్సరం 6 చొప్పున 6% చొప్పున, రెండవ సంవత్సరం 8% చొప్పున వడ్డీ తిరగగట్టిన 2 సంవత్సరాలకు చక్రవడ్డీ అండి. ఇక్కడ చక్రవడ్డీ అడిగాడు. అలాంటప్పుడు మనం ఏ ఫార్ములా అంటే ఆల్రెడీ మనం ఏంటంటే బారు వడ్డీ అంటే సామాన్య వడ్డీకి ప్రీవియస్ వీడియోలో I = PTR/100 వేసి మనం చేసామండి. సో ఇప్పుడు మన ఈ చక్రవడ్డీ వచ్చినప్పుడు ఏంటంటే A = P × 1 + R/100 హోల్ n అండి. అంటే ఇక్కడ n అంటే మనకి ఇక్కడ ఇయర్స్ అండి. ఎన్ని ఇయర్స్ ఇచ్చాడో అక్కడ మనం అన్ని nలు వేసుకుంటాం. అంటే n అంటే ఇప్పుడు 2 అండి అక్కడ మనకి లెక్కలో చూసినట్లయితే. అలాగే r అంటే పర్సంటేజ్ అండి. అలాగే p అంటే అసలు, అంటే మనకి ఆ లెక్కలో ఎలాగో ఈ సేమ్ అంతే. కానీ అక్కడ టైం వస్తే మనకి t వాడడం, ఇక్కడ మాత్రం n వాడతామండి. అది గుర్తుపెట్టుకోండి మీరు ఫార్ములాస్. దానికేం PTR/100 సామాన్య వడ్డీకి. ఇక్కడ మనకి చక్రవడ్డీకి వచ్చేసరికి A = P × 1 + R/100 హోల్ పవర్ n అండి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలన్నది ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ 16,000 అనేది ఏంటండి అసలు అండి. అసలు అంటే P కదండి. P వాల్యూ ఎంత 16,000. సో 16,000 వేసుకుంటామండి. ఫార్ములాలో అప్లై చేసేస్తున్నాం. ఇంటూ అండి, బ్రాకెట్ని ఇంటూ అనాలి. 1 + R అంటే ఫస్ట్ ఇయర్ ఎంత అండి 6%, అంటే 6/100 అండి. మళ్ళీ నెక్స్ట్ అండి సేమ్ అంటే ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు మనకు 2 ఇయర్స్ ఇచ్చాడు కదా ఇక్కడ. మరి 2 టైమ్స్ వేసుకోవాలి మనం. అందులో మనకు 2 ఇస్తాడు ఎక్కడ ఇచ్చినా సరే. సో ఇంకా 1 + సెకండ్ ఇయర్ ఎంత అండి 8%. సో 8/100 అండి. సో బ్రాకెట్స్ ఉంటే మనకి ఇంటూ మల్టిప్లికేషన్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 16,000 అండి. అదే 16,000 రాసేస్తాం. అంటే ఈజీగా ఉండే ప్రాసెస్లో నేను చేస్తున్నాను నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం. ఇక్కడ మనకి కాసాగా అండి రెండింటికి ఉందంటే కాసాగా 100 కాబట్టి మనకి ఇక్కడ 1 ఉంటుంది. 100 అంటే 100 టైమ్స్ పోతుంది. ఒక 100 అండి ప్లస్ 100 వచ్చి 100లో 1 టైం పోతుంది. సో 6 అండి. సో 100 × 100 + 6 అంటే 106 అండి /100. అంటే ఈ విధంగా కాసా కట్టుకుంటే మనం అక్కడ వేసుకుంటున్నామని అర్థం చేసుకోవాలంటే ఈ బ్రాకెట్ అంటే ఇంటూ కదండి, ఇంటూ వేసేసుకుంటాం. 106 అండి /100. మళ్ళీ ఇక్కడ ఇంటూ కదండి, దీన్ని కూడా కాసా కడితే 108 వస్తుంది మనకి /100 అండి. నేను మీకోసమని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ 16,000లో 3 zeros ఉన్నాయండి. సో 2 zeros 1 0 మొత్తం 3 zeros క్యాన్సిల్ అయిపోయాయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ 10 మిగిలింది కదా. 10 వచ్చి మనకు 2 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది. అలాగే ఇంకా 16 వచ్చి 8 టైమ్స్ పోతుందండి. ఇంకా 5 టేబుల్లో 8 ఏవి పోయేది లేదు కాబట్టి రాసేస్తున్నా. 8 × 106 × 108 అండి మొత్తం టోటల్గా బై చేస్తుంది కదండి 5. సో /5 అండి. సో మీకు ఇంకా ఇక్కడ లెందీగా ఉంటుంది అనేసి ఇంకా మల్టిప్లికేషన్ చూపించట్లేదు, వీడియో లెందీ అవుతుంది అనేసి. 8 × 106 × 108 మనం మొత్తం మల్టిప్లికేషన్ చేయగా మనకు వచ్చింది 15,464 అండి. /5 వేసి మళ్ళీ దాన్ని మళ్ళీ భాగించుకొచ్చింది 18,316.80 అండి. ఇదండి ఆన్సర్ వచ్చి. ఈ విధంగా మనం ఆ ఫార్ములాని అప్లై చేసుకొని చేయాలండి. ఈజీ ప్రాసెస్ అండి. కొంచెం ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే సమ్తో పాటు మనం చేయొచ్చు అక్కడ క్వశ్చన్ చదువుకొని. కానీ ఇప్పుడు చక్రవడ్డీ సామాన్య వడ్డీ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఈ ఫార్ములా మన దానికి ఏమో బారు వడ్డీకి వచ్చి నార్మల్గా PTR/100, అలాగే చక్రవడ్డీకి వచ్చి ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటే అవి గుర్తుండిపోతుంది. సో ఇక మనం కొన్ని సమ్స్ చేద్దామండి. ఇక నెక్స్ట్ సమ్ చూసినట్లయితే రూపాయలు 6,500పై మొదటి సంవత్సరం 5% చొప్పున, రెండవ సంవత్సరం 6% వడ్డీ చొప్పున ప్రతి సంవత్సరం వడ్డీ తిరగగట్టిన 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీ అండి. ఇక్కడ తిరగగట్టిన అలా అడిగినప్పుడు చక్రవడ్డీ ఏమో ఈజీగా ఫైండ్ అవుట్ చేసి మన ఫార్ములా అప్లై చేసేసుకోవడమేనండి. A = P × 1 +
r/100 అండి. సో ఆ ఫార్ములా ప్రకారం మనం చేసేసుకున్నట్లయితే ఇక్కడ అప్లై చేసేస్తున్నాను డైరెక్ట్గా. మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కాబట్టి. ఇక్కడ పీ వాల్యూ ఏంటండి 6500 అండి. సో ఏ ఈక్వల్ టు మనం మొత్తం అడిగాడు కాబట్టి 6500 వేసేసుకుంటాం ఇంటూ 1 ప్లస్ మన ఫస్ట్ ఇయర్ ఎంత అండి 5% కాబట్టి 5/100 మళ్ళీ బ్రాకెట్ పెట్టేస్తామండి. మళ్ళీ ఇంటూ అంటాము దాన్ని. సో 2 ఇయర్స్ కాబట్టి మరి 1 ప్లస్ 6 సెకండ్ ఇయర్ 100 అండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మళ్ళీ 6500 వేసేసుకుంటాం. అంటే ఈజీగా ఇలాగే అయితే మీకు ఇక ఈజీగా ఉంటుంది, లేదంటే క్యాన్సిలైజేషన్ చేసే వాళ్ళు చేయొచ్చు. కానీ ఇది ఈజీ ప్రాసెస్ అనేసి ఈ విధంగా చేస్తున్నాం. 105/100 అండి. అలాగే ఇంటూ 106/100 అండి. బ్రాకెట్ ఉంటే ఇంటూ అనుకోవాలండి. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుందామండి. 2 zeros క్యాన్సిల్. ఇక నెక్స్ట్ మనకి 100 వచ్చి మనకి ఫిఫ్త్ టేబుల్ 20 టైమ్స్, అలాగే 65 వచ్చి 13 టైమ్స్ అండి. నెక్స్ట్ 20 వచ్చి 2 టేబుల్లో 1 టైం పోతుంది. 2 వచ్చి 1 టైం 0 అంటే 10 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 2 టేబుల్ ఇది వచ్చి 5 టైమ్స్ అండి, అంటే 3 టైమ్స్ 53 టైమ్స్. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టేబుల్ ఇది 2 టైమ్స్. అలాగే మళ్ళీ మనకి 105 ఏమో మనకి 2 టైమ్స్ 1 టైం అండి, 21 టైమ్స్ పోతుంది. సో ఇక మనకి ఏ పోయేలేదు కాబట్టి రాసేసుకుందాం. 13 × 21 × 53/2 అండి. సో ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ మనం టోటల్గా మొత్తం అంతా మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే, ఇక మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తే మనకి 7234.50 వచ్చింది. అది 50 వచ్చిందండి. సో ఇదండి ఆన్సర్ వచ్చి ఈ క్వశ్చన్కి. ఇప్పుడు ఈ చెప్పిన 2 సమ్స్ ఒక ఫార్ములాతో చేసేసామండి. ఇప్పుడు కొంచెం మార్పు ఉంటుంది చూడండి, వినండి కరెక్ట్గా. ఇప్పుడు చూసినట్లయితే 10,000 విలువ గల యంత్ర సామాగ్రి తరుగుదల రేటు 5% అయినా 1 సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత? ఇక్కడ మనం చూసినట్లయితే తరుగుదల రేటు అన్నాడు, మళ్ళీ సంవత్సరం తర్వాత అన్నాడు. 1 సంవత్సరమే ఇచ్చాడు, మళ్ళీ తరుగుదల రేటు ఇచ్చాడు. తరుగుదల రేటు అంటే తగ్గడమే కదండి. అంటే ఏంటి, మనకి తరుగుదల అంటే మైనస్ అని అర్థం. సో ఇప్పుడు మన ఫార్ములా ఉంది కదా, దాంట్లో మనం ప్లస్ తీసేసి మైనస్ వేస్తాం. అంటే ఏ ప్లేస్లో ఏ వాల్యూ ఎంత 10,000 అండి. సో 10,000 రాసి ఇంటూ 1 ప్లస్, అక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మన తరుగుదల అన్నాడు కాబట్టి మైనస్ వేస్తాం. 5%, ఓన్లీ ఒక 5% 1 ఇయరే ఇచ్చాడు ఇక్కడ. సో 5% అంటే 5/100 అండి. అంతేనండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు లెక్కలో చూసుకుని అదే రాశాను నేను. ఫార్ములాలో ఇక్కడ తరుగుదల ఇచ్చాడు కాబట్టి మైనస్ రాశాను. అర్థం చేసుకున్నారు అనుకుంటున్నా. ఇక మనం చూసినట్లయితే 10,000 వేసేస్తామండి నెక్స్ట్ స్టెప్లో. ఇంటూ ఇక్కడ మళ్ళీ కాసా కట్టుకుంటాం మనం. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మీకోసమని కడుతున్నా, కొంతమందికి అర్థం కాదనేసి డైరెక్ట్గా వేస్తే. సో ఇక్కడ చూసినట్లయితే 100 అండి, ఇది 100 టైమ్స్ -5 అండి. సో 95/100 వచ్చింది. అంటే మన కాసాకు చేయగా ఎంత వచ్చిందండి 95/100 వచ్చింది. ఇప్పుడు 2 zeros క్యాన్సిల్ అండి. సో మనకి ఇక్కడ మిగిలింది ఎంత అండి 100 × 95 అండి. అంటే 95 × 100 అంటే 9500 అండి. అంటే 9500 వచ్చిందండి ఆన్సర్. అంటే మనం గుర్తుపెట్టుకోవాలండి, మన ఫార్ములా ఏంటంటే అసలు ఏంటంటే A = P × 1 + r/100 అండి. ఇక్కడ n అంటే ఏంటి, మనకి ఇయర్స్ అని అర్థం కదండి. సో ఇయర్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి తరుగుదల ఇచ్చాడు కాబట్టి మైనస్ వేసుకున్నాం, అదొకటే మార్చామండి. ఇలాగా లెక్క ముందు మనం ఆ లెక్క చదివి దాని తగ్గట్టుగా మనం చేయాలండి. సో మీరు గుర్తుంచుకోవాలి, ఇక్కడ మైనస్ ఇచ్చాను తరుగుదల అనేసి గుర్తుపెట్టుకోవాలి. మరి 1 ఇయర్ కాబట్టి n ప్లస్ మనకి 1 కాబట్టి 1 ఇయర్ వేసాం కాబట్టి ఒకసారి వేసుకున్నాం. అర్థమైంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ సమ్ చూద్దామండి. అసలు 1000లపై 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల చక్రవడ్డీ అప్పు తెచ్చినట్లయితే ఎంత మొత్తం అండి. ఇక్కడ మనకి అసలు ఇచ్చేసాడు. డైరెక్ట్గా నేను ఫార్ములా లేకుండా డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నానండి. మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కాబట్టి. ఇక్కడ పీ వాల్యూ ఎంత అండి, అసలు 1000 అండి, ఇంటూ 1 అండి, 1 ప్లస్ అండి. ఇక్కడ తరుగుదల ఏమి ఇవ్వలేదు కదండి లెక్కలో, ఒకసారి చూసినట్లయితే. సో వడ్డీ రేటు చొప్పున ఎంత 10% వడ్డీ రేటు చొప్పున అంటే 10% అంటే 10/100 అండి. ఇక్కడ మళ్ళీ 2 ఇయర్స్ ఇచ్చాడు. 1 ఇయర్ అయితే మనం ఒకసారి వేసి వదిలేస్తూ, కానీ 2 టైమ్స్ ఇచ్చాడు కాబట్టి మనం 2 టైమ్స్ వేసేసుకోవాలండి. సేమ్ 1 + 10/100 అండి వేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి మళ్ళీ సేమ్ దింపేస్తాం. 1000 అండి. సో ఇక్కడ 100కి మళ్ళీ ఎల్సిఎం కడతాం. సో ఎల్సిఎం కట్టినట్లయితే ఇక్కడ 1 టైం పోతుంది. ఆ 1 + 10 అంటే 110/100. అలాగే ఇక్కడ కూడా సేమ్ కాబట్టి 110/100 అండి. సో ఈక్వల్ 110/100 110/100 అండి. సో ఇక్కడ క్యాన్సిల్ చేసేసుకుంటే ఇక్కడ మనకి 3 zeros పోతాయండి. ఇక్కడ కొట్టేస్తాం మనం మొత్తం. ఇక్కడ మనకి కింద బేస్లో మాత్రం ఒక 10 మిగిలింది. అయితే 110 × 110/10 అండి.
మళ్ళీ 10 మళ్ళీ 0 ఉంది కదా, 0 0 క్యాన్సిల్ చేసేద్దాం. సో ఇక్కడ మిగిలింది ఎంతండి, 110 ఇంటూ 11 అండి. సో దీన్ని మళ్ళీ మనం మల్టిప్లికేషన్ చేస్తే 12 ఇంటూ 10 అండి, అంటే 1210 వచ్చిందండి. ఇది వచ్చి మొత్తం వడ్డీ అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. 2500 రూపాయలకు 6% చక్ర వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాకు మొత్తం అండి. ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చాడో చూసుకోండి. ఇక్కడ మళ్ళీ మనకు 6 ఇచ్చాడు, అలాగే 2 ఇయర్స్ ఇచ్చాడు, అలాగే అసలు కూడా ఇచ్చేసాడు. సేమ్ ఫామ్లో అప్లై చేసేస్తామండి. సేమ్ అంతే, 2500 ఇంటూ 1 + 6/100 ఇంటూ 1 + 6/100 అండి. సేమ్ నెంబర్ వచ్చింది. ఇక్కడ 2 టైమ్స్ కూడా డిఫరెంట్ నెంబర్ రాలేదు, పర్సంటేజ్ ఒకటే కాబట్టి మనకి ఇది 6/100 అండి. నెక్స్ట్ స్టెప్లో కూడా 2500 వేసేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ మనం మరి కాసా కట్టుకున్నట్లయితే 100 + 6 అంటే 106 వస్తుంది, /100 అండి. ఇక్కడ కూడా సేమ్ నెంబర్ కాదు, 106 సో మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేసేసుకున్నట్లయితే 2500లో 2 zeros కింద 100 క్యాన్సిల్ అవుతుందండి. మళ్ళీ ఫిఫ్త్ టేబుల్ 25 వచ్చి 5 టైమ్స్ పోతుంది, అలాగే 100లో వచ్చి 20 టైమ్స్ అండి, 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 2 టేబుల్ చూసుకుందామండి. 20లో వచ్చి మనకి 10 టైమ్స్ పోతుంది 2 టేబుల్, అలాగే 106లో వచ్చి 53 టైమ్స్ పోతుందండి. నెక్స్ట్ మళ్ళీ మనకి 2 టేబుల్ అండి, 5 టైమ్స్ పోతుంది. మళ్ళీ 106లో వచ్చి మళ్ళీ మనకి 53 టైమ్స్ పోతుంది. మళ్ళీ 5 టేబుల్లో 5 క్యాన్సిల్ అండి. సో మనకు మిగిలింది ఎంత, 53 ఇంటూ 53 అండి చివరిగా మిగిలింది. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినట్లయితే మనకు మిగిలింది టోటల్గా 2809 అండి. ఇది ఆగు మొత్తం అండి. ఆన్సర్ వచ్చి 2809 రూపాయలు మిగిలిందండి చక్రవడ్డీ. ఇక నెక్స్ట్ సమ్ చూసినట్లయితే ఇప్పటివరకు మనం చక్రవడ్డీకి సంబంధించిన లెక్కలు చేసామండి. ఇంతకుముందు వీడియోలోనేమో మనం బారు వడ్డీ చేసాం. ఇప్పుడు రెండింటిని ఇచ్చి తేడా అడిగాడంటే ఏ విధంగా చేయాలి అన్న క్వశ్చన్స్ కూడా అడగవచ్చు కాబట్టి అది కూడా మన టెక్స్ట్ బుక్స్లో సమ్సే కాబట్టి ఇప్పుడు ఆ సమ్స్ చేద్దామండి. తేడా అడిగినప్పుడు ఏ విధంగా చేయాలి అన్నది చెప్తాను చూడండి. ఇక్కడ చక్రవడ్డీ బారు వడ్డీ లెక్క చూసినట్లయితే మనం 20,000పై 2 సంవత్సరాలకు 10% వడ్డీ రేటు చొప్పున అయ్యే చక్రవడ్డీ మరియు బారు వడ్డీల తేడా అడిగినా సరే, లేదంటే భేదం అడిగినా సరే, ఎక్కడైనా సరే ఈ క్వశ్చన్ తేడా చక్రవడ్డీ అలాగే బారు వడ్డీ మధ్య తేడా లేదంటే భేదం అని అడిగినప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఎలా అంటే ముందుగా మనం ఎంత అంటే 2000 ఇచ్చాడు కదా, అది 20,000 ఇచ్చాడు కదా, 20,000 ఇంటూ 2 ఇయర్స్ అన్నాడు. ఇక్కడ 2 ఇయర్స్ 10% అన్నాడు. సో మనం 10/100 ఇంటూ మళ్ళీ 10/100 అండి. 2 ఇయర్స్ కదా, ఇంకా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇంకా 1 2 ఇందాక పెట్టాం కదా లెక్కలకి మనం చక్రవడ్డీకి, అలా ఏం వేయవసరం. తేడా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎన్ని ఇయర్స్ ఇచ్చాడో చూసుకోండి, ఎంత పర్సంటేజ్ ఇచ్చాడో కూడా చూసుకోండి. అప్పుడు 2 టైమ్స్ ఇచ్చాడు కదా, 2 టైమ్స్ వేసేసుకోవడమే పర్సంటేజ్. అలాగే ఇచ్చింది ఎంత ఇచ్చాడో అది వేసుకుంటాం అసలు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి 0 0 0 0 మొత్తం 4 zeros 20,000లో క్యాన్సిల్ అయిపోతాయి 100తో. ఇంకా మిగిలింది ఎంత అండి, 10 ఇంటూ 10 ఇంటూ 2 మిగిలింది. సో 10 ఇంటూ 10 ఎంత అండి, 100. 100 ఇంటూ 2 అంటే 200 అండి. సో మనకి తేడా ఎంత అండి, భేదం చక్రవడ్డీ బారు వడ్డీల భేదం ఎంత అంటే మనకి 200 అండి. సో ఈ విధంగా చేయండి. ఎక్కడైనా సరే తేడా ఇచ్చినా సరే భేదం ఇచ్చినా సరే ఇలా డైరెక్ట్గా మనం చేసేయాలండి. సో మీకు ఇది ఒక్కసారి 2 టైమ్స్ 3 టైమ్స్ ఒక 3 4 సమ్స్ మీరు చేసినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుందండి. అయితే ఈ వీడియోలో వచ్చి ఇవ్వండి సమ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మరికొన్ని సమ్స్ చూద్దామండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.